పరిస్థితి. మరి నీ ఉద్యమం ఏంది? ఈరోజు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కదా, త్యాగాలు తెచ్చుకున్న తెలంగాణ కదా, ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ కదా. మరి ఆ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే ఆలోచన మీకేమైనా ఉన్నదా? తెలంగాణ అప్పుల పైనప్పుడు ఆత్మగౌరవం ఉన్నట్ట ఆలోచన చేయండి. దీనిపైన మీరు కామెంట్ చేయండి. ఈరోజు వాళ్ళు ఎట్లా పని చేస్తుండ్రు, మీరు ఎట్లా పని చేస్తుండ్రు? ఈరోజు కాగు రిపోర్ట్లో ఉన్నది కూడా అమలు చేసుకునే పరిస్థితి లేదు, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు కంచె చేను మేచినట్టుగా ఉద్యోగ సంఘాలే ఈరోజు చేను మేస్తూ ఉన్నాయి, ఉద్యోగ సంఘాలే ఈరోజు ఉద్యోగాలు మోసం చేస్తూ ఉన్నాయి. ఉద్యోగ సంఘాల ఉద్యమాలను ఈరోజు రాచబాట మీద చేయకుండా, రాజబాట మీద చేయకుండా, ధర్నా చౌకుల మీద చేయకుండా, రోడ్లపైన చేయకుండా, జన సంచారం ఉన్న దగ్గర చేయకుండా ఈరోజు అడవులలో తీసుకుపోయి మనం ప్రభుత్వం మీద పెద్ద పోరాటం చేస్తున్నాం, 135 రోజులు దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకుంటారని స్పీచ్లు గట్టిగా ఇస్తారు. అది ఎవరిని కినవాడది, ఎవరిని కనవాడదు. ఎందుకంటే అడవిలో చేపిస్తున్నారు కాబట్టి, అడవిలో చేపిస్తున్నారు. నిన్న నేను మీకు కొన్ని వీడియోలు చేసి నేను మీకు చూపించిన, ఎంత దారుణమైన దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు వాళ్ళు వచ్చిందంటే, అడవిలో తీసుకుపోయి ఈరోజు దీక్షలు చేయించుకుంటా, అడవిలో తీసుకుపోయి వాళ్ళు స్లోగన్లు ఇప్పించుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దయచేసి మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి నేను అక్కడ ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మేము పోయేటప్పుడు దీక్షలు ఇస్తుండ్రు, ఒకసారి మీరు చూడండి. చూసిందా అండి? అడవిలో దీక్ష నడుస్తుంది చూడు. అక్కడ ఏమైనా మనిషి ఉన్నాడా? ఎవడన్నా చూస్తుండా? ఎవడన్నా కనబడుతుండా అక్కడ? ఇది మోసం చేయకుంటే ఇంకేం చెప్పండి. చూడండి, ఆయన సిన్సియర్గా చేస్తుండు వాళ్ళ దీక్ష వాళ్ళ దానిపైన ఇది నమ్మకం లేదు. వాళ్ళు చూడు, మళ్ళీసారి చూడండి దీక్ష వీళ్ళు ఎక్కడ నడుస్తుందో చూడండి ఒకసారి. చూడు, చూడండి ఉన్నారా మనుషులు? ఎవరన్నా మనుషులు ఉన్నారా చుట్టూ? మరి అక్కడ ఎందుకు దీక్ష చేపిస్తున్నట్టు? ఎవరిని పిచ్చోని చేయడానికి దీక్ష చేపిస్తున్నట్టు? చూడండి, ఆడ కుక్కలు మనుషులు ఎవరు ఉన్నారా? ఎవరన్నా బయట వెనక ఎందుకు చెప్పిస్తుంది చెప్పా? అడవిలో దీక్ష నమ్ముతారా మీరు? అక్క దీక్షలు అవుతున్నాయంటే గౌల్దొడ్డి కాడ మన పోరాటం చేస్తున్నాం. మన పెద్ద పెద్ద భాషలు ఇస్తారు ఈ నాయకులు. మనం విరోచనపై ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం, ప్రభుత్వాన్ని అది చేద్దాం, ఈరోజు భూమి ముక్కికి రాపిద్దాం, ఇక మన పని అయిపోయినట్టే, ఇక భూములు వచ్చినట్టే అని చెప్పేసి ఈరోజు అక్కడ గుసున్నోళ్ళని వీళ్ళందరూ కలిసి దాదాపు 4200 మంది ఉన్నారు. ఇక మీరు ఎంతెంత సందాలు వేసినో ఉద్యమానికి మీరు కామెంట్ చేయండి. ఈరోజు అక్కడ ఎవరన్నా దీక్ష చేస్తారు చెప్పండి? 135 రోజులకెళ్ళి దీక్ష చేస్తుందంట. ఈరోజు తెలంగాణ అట్టూరికి పోవాలి దీక్ష చేస్తే. 135 రోజులు కాదు, వారం రోజులు చేస్తేనే ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డ్ అయిపోవాలి. ఈరోజు ప్రభుత్వం గజగజలాడిపోవాలి. అసొంటిది ఈరోజు ఎందుకు స్పందన లేదు? ఎవరికైనా వినబడుతుందా? ఏదైనా పేపర్లలో వస్తుందా? ఏదైనా సోషల్ మీడియాలో వస్తుందా? ఏడలేదు. తీసుకుపోయి ఆడ పడేసింది, ఆడ దీక్ష చేస్తుంది. ఎవరు చేపిస్తుంది ఇది? అక్కడ ఎందుకు చేస్తుండ్రు? ఈరోజు ఉద్యోగ సంఘాల్లో ఏమైనా తలకాయ ఉన్న మాటేనా ఇది? మీకేమైనా మెదడు ఉందా అక్కడ చేయనికి? అడవిలో చేస్తారా? ఎవడన్నా చేసిండు ఎప్పుడైనా అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా వీళ్ళ ముఖం ఎవరు చూస్తలేడు, ఒక హోంగార్డు కూడా వీళ్ళ ముఖం ఎవరు చూస్తలేరు. ఆడ వచ్చేపోయేటోళ్ళు కూడా ఎవరికి కనబడరు. ఆడ బర్రెలకు, ఆడ ఉన్న కుక్కలకు అవి మాత్రం వీళ్ళ దీక్షను చూస్తున్నాయి. కానీ ఈరోజు ఏదో ఒక నరమానవునికి అక్కడ వీళ్ళ దీక్ష చేస్తున్న సంగతి ఎవరికి కూడా తెలియదు. ఇంత దారుణంగా ఈరోజు సంఘ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళతో. ఇంత దారుణంగా ఈరోజు మీరు నినాదాలు ఇస్తే ఎవరికి వినబడతాయి? మీ స్లోగన్లు ఇచ్చే ఎవరికి వినబడతాయి? మీ అర్థనాదాలు ఎవరికి వినబడతాయి? మీ పోరాట పటిమ ఎవరికి కనబడుతుంది? ఈరోజు మీరు చేస్తున్న 135 రోజు ఉద్యమం మీకు ఎవరింటారు మీకు? కాబట్టి మేము అక్కడ వేసుకున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ కొండలరెడ్డి కానీ చెప్పొచ్చు, మేము సందులలో చేసుకుంటున్నాం, చేయకుండా మా వాళ్ళు లొల్లి పెడతారు, ఉత్తగానే మేము పంచాయతీ చేసినట్టు మేము ఉద్యమం చేసినట్టు చేస్తామంటే ఆడ చేస్తే మాకేం కాదు, 2 రోజులు 1000 రోజులు చేసుకుని మాకేం ఫరక పడదని చెప్పే కాడికి వచ్చింది. ఈరోజు అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు సంఘ నాయకులు వచ్చారు. ఎప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఎన్జిఓలు కానీ టీఎన్జిఓలు కానీ మరి అడవులలో తీసుకుపోయి ఈరోజు ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఎవరు చేపిస్తారు? ఎవడైతే ప్రభుత్వంతో లాలూచి అన్నారో
అరే ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా మంచి మంచి పదవులు చేసిన వాళ్ళు, మంచి మంచి పోస్టింగ్లు చేసిన వాళ్ళు, అసొంటి వాళ్ళు కూడా ఈరోజు వీళ్ళ ట్రాప్లలో పడి పోయి ఆడ కూర్చొని వాళ్ళు దీక్షలు చేస్తున్న పరిస్థితి. దయచేసి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు దిగజారిసిందని చూడండి. అగో చూడండి, చూసినరా? ఉన్నారా ఎవడన్నా? ఎంత బాధాకరం చెప్పండి, ఎంత విచారకరం చెప్పండి. ఈరోజు ఉద్యోగులను ఎంత పిచ్చోళ్ళని చేస్తుంది చెప్పండి. వీరు ఎవరికి వాడాలి? అది ఎవరికి వాడాలి చెప్పండి. అది ఎవరికి వాడాలి చెప్పండి. ఎవరికి వాడాలి? అది ఎవరికి వాడుతుంది? ఎవరికి వాడాలి చెప్పండి. ఎవరికైనా వినవాడుతుంది అది? కాబట్టి ఇదంతా ఈరోజు జనాన్ని పిచ్చోళ్ళని చేయడానికి, జనాన్ని మోసం చేయడానికి ఈరోజు చేస్తున్నట్టు ఒక పెద్ద కుట్ర. కాబట్టి దీనిపైన మీరు ఖచ్చితంగా కాన్షియస్గా ఉండాలి, ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. దీనిపైన సంఘ నాయకుల యొక్క మోసాన్ని మీరు ఎండగట్టాలి. మీరు ఉద్యమం చేయాల్సింది ప్రభుత్వాల మీద బాధ, సంఘ నాయకుల మీద చేయాలి. సంఘాలను లెక్క అడగాలి, ఆడిట్ రిపోర్ట్ అడగాలి. ఇప్పటిదాకా వచ్చిన పైసలేంది, ఇచ్చిన పైసలేంది? ఈరోజు నాకు పైసలు ఇస్తానంటే నేను వద్దంటున్నా. మనం ఈరోజు చూస్తున్నాం మీ తరపున అనుకుంటున్నారు ఉద్యోగ నాయకులు. మన తరపున ఈరోజు ఉద్యోగ నాయకులు కాదు, ఈరోజు ఉద్యోగులు మీ తరపున ఎవ్వరూ లేరు. మీరు ఒంటర్లు. ఈరోజు రిటైర్డ్ అయ్యి చచ్చిపోయే వ్యక్తుల దగ్గర కూడా పలకరించేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేరు. కాబట్టి ఈరోజు మీ 2.0 ఉద్యమానికి మీరు అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మేము ఇలా మాట్లాడకుండా వెలుగులోకి విషయాలు తీసుకురాకుంటే ఇంకా మోసపోయేటోళ్ళు. ఈరోజు వాళ్ళకి ఏమి అనుకూలం ఉంటుందో అదే అనుకూలంగా మాట్లాడతారు. ఈరోజు నేను ఈ సబ్జెక్ట్కి వెళ్ళి ఇంకో సబ్జెక్ట్కి వస్తా. ఎవరన్నా దీనిపైన ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ చేయొచ్చు. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇంకో సబ్జెక్టు, రంగనాథ్ గారి మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది. హైకోర్టు ఇక నువ్వు కోర్టుకు రాకుంటే నీ పైన మేము 101% నీ పైన మేము చర్యలు తీసుకుంటాం. నీ పైన మేము మన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాం అని చెప్పి హైకోర్టు చాలా సీరియస్గా అయింది. నేను నిన్న చెప్పిన రంగనాథ్ గారి మీద నేను చేస్తున్న వీడియోలో తీర్మాన మల్లయ్య గారు సజ్జనార్ గురించి మాట్లాడింది కదా, ఒంటికాల మీద రెచ్చిపోయింది కదా, ఆయన మాట్లాడి మీరు చూడండి అన్న. ఆయన మీద ఇప్పటిదాకా మాట్లాడలేదు. అంటే హైకోర్టు దాదాపు ఒక ఐపీఎస్ ఆఫీసర్కు నిన్ను మేము అరెస్ట్ చేస్తాం, నిన్ను కోర్టుకు రాకుంటే నీ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ చేస్తాం అంటే అరెస్ట్ చేసినట్టే, అంటే వారెంట్ ఇష్యూ చేసినట్టే. అయినా కానీ ఇయాటికి ఏ మల్లయ్య కానీ, బి మల్లయ్య కానీ, 10 రూపాయల ఛాయ్ మల్లయ్య కానీ ఈరోజు నిన్నటిదాకా ఒంటికాలు లేచినోడు ఈరోజు ఇంత పెద్ద వార్త వచ్చినా మాట్లాడలేదు, ఎవరి మీద కూడా మాట్లాడరు. మరి ఈరోజు ఉన్నటువంటి అసలు రంగనాథ్ గారి మీద కోర్టు ఎందుకు అంత తీవ్రంగా పరిగణించింది, ఎందుకు అంత సీరియస్ అయింది అనేది మనం చూస్తే తాజాగా కొన్ని వీడియోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కొన్ని మనం అందరం అన్నీ చూసిన వాళ్ళమే, అయినా కానీ కొన్ని చూపించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే హైడ్రా డెమాలేషన్స్ ఇంకో అంటే ఇంకొక సావయ్య దాకా మీరు ఇది ఆపేటట్లేదు. అక్కడ గుర్తమ్మ చనిపోయింది కదా ముంగండి, ఇది అయితే ఈ విధంగా అనేకమైన డెమాలేషన్స్ జరిగినాయి. ఒక్కొక్క డెమాలేషన్ ప్రభుత్వం ఇప్పటికి కొన్ని రోజు కేసులు వస్తున్నాయి నీ మీద, కేసులు. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కూకట్పల్లిలోని నల్ల చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలు హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అయితే కూల్చివేతలను ప్రకాష్ నగర్ వాసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల రంగ ప్రవేశంతో కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఇంకొక సావయ్య దాకా మీరు ఇది ఆపేటట్లేదు. అక్కడ గుర్తమ్మ చనిపోయింది కదా ముంగండి, అర్థమైందా? అలా కాదండి, దాన్ని ప్రొటెక్ట్
ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీకు ఎందుకుంది? నాది కాదు సార్, మీరేంటి అక్కడ అసోసియేషన్ సార్. హూ ఇస్ ద అసోసియేషన్? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది నేను కుక్క జీవితం విస్తరి ఏకశిల నగర ఏంటి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంటే హూ ఆర్ యూ? వాడి ఎస్టిమేషన్ దాన్ని చేయాల్సిన కాపాడాలంటే పోలీస్ సెటప్ కాపాడాలి, లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరు దానికి అధికారులు అంటే ఎవరు మాట్లాడద్దు అన్నట్టు. కాపాడాలి. ఇక వీళ్ళే పుస్కిలు వీళ్ళే మాట్లాడతారు. ఇదిగో. ఇవన్నీ హైడ్రా అరాచకాలు. ఇవి హైడ్రా అరాచకాలు. హైడ్రా అరాచకాలు. ఇవి ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళ ఆవేదన ఒకటి రెండు కాదు. ఈ హైడ్రా పేరు మీద ఎంత మంది పాపం ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు చాలా మంది బండలు పెట్టుకొని అక్కడ ఏదో స్టాండర్డ్ గా ఒక రెవెన్యూ కోసం పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా తీపిచ్చేసారు చాలా వరకు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, చేయడం వేరు. కాకపోతే పేద కడుపులు కొట్టి చేయడం అనేది కరెక్ట్ కాదు. 100% చాలా జరుగుతుంది. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. మిమ్మల్ని కూడా రానగిస్తాను, కట్టగలుగుతాను కొడతాం. మళ్ళా మీ ఇష్టం, మరి మంచిగా చెప్పినప్పుడు ఇవ్వరు, అందరికీ నడవరు తీసి, లేదంటే కట్టగలుగుతాను ఎత్తులే ఉంటాయి మీకు. ఈ విధంగా రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రంగనాథ్ గారు అనేకమైన మంది పేదోళ్ళ గొప్పలేం గులగొట్టారు. గొప్పలైన రాత్రి చెప్పిన తిరిగా ఒక నాగార్జున గారిది మాత్రం గోకింది అంతే. ఎందుకంటే దానితోని వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఒక భయభ్రాంతులు అనేది గురి చేయాలి జనాన్ని. కాబట్టి ఆయన ఇది ఒక్కటి చేసేది. ఇక దీన్ని అడ్డం పెట్టుకొని జరిగినాయి మొత్తం కూడా కంప్లీట్గా సెటిల్మెంట్లే జరిగినాయి. ఏ విధంగా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి అని అంటే, నేను తాజాగా ఒక సంఘటన మీ దృష్టికి నేను తీసుకొని వస్తా. ఇగో ఇది ప్రజెంట్ Everyone is saying that we'll get a park because of Hydra. We are very thankful for Hydra for making this land a park. We are very thankful for Hydra again. Jai Hydra. ఇగో ఇది అది బట్టి పెట్టించి నేర్పిస్తున్నట్టు పరిస్థితి. మరి ఇది ముందు నడుస్తుంది, ఇక వెనకేం నడుస్తుందో చెప్తా. ఇది OU ప్రొఫెసర్స్ కాలనీ రెసిడెన్స్ ఓవర్జాయిడ్ యాజ్ హైడ్రా అండ్ 20 years వెయిటింగ్ ఫర్ ఫెన్సింగ్ ప్రెషియస్ ఓపెన్ స్పేస్ హైదరాబాద్ November 5, 2025 ఇన్ ఏ హార్ట్ వార్మింగ్ డిస్ప్లే ఆఫ్ కమ్యూనిటీ యూనిటీ లాంగ్ అవైటెడ్ విక్టరీ. వాళ్ళు చేసుకున్నటువంటిది. OU ప్రొఫెసర్ల కాలనీ నివాసులు ఆనందోత్సాహంతో మునిగారు. 22 ఏళ్ల కళ నెరవేరిందని, హైడ్రా విలువైన స్థలాన్ని కంచెవేసిందని చెప్పేసి వాళ్ళు వీళ్ళని ఎత్తుకున్నటువంటి పరిస్థితి. ఇది అక్కడ వాళ్ళు కొంతమందిని అంటే కొన్ని జాగాలలో మాత్రము పబ్లిక్ పార్కులో అవో ఇవో చేసుకున్న దాంట్లో కొంచెం అయిన. కానీ ఇగో ఇదంతా ఒకసారి చూడండి. ఇది కొన్ని జాగాలలో పూలు చల్లించుకుంటూ కొన్ని జాగాలలో రాళ్ళు పడ్డాయి. కానీ 99.9% 99% మాత్రం హైడ్రా పాపాన్నే కూడబెట్టుకుంది అనుకోవాలి. ఈరోజు వాళ్ళు చాలామంది లోన్లు తీసుకొని, బ్యాంకులలో లోన్లు తీసుకొని, రుణాలు తీసుకొని ఈరోజు వాళ్ళు ఇండ్లు కట్టుకునేటువంటి పరిస్థితి. మరి అవన్నీ కూడా ఈరోజు కూలిపోయిన ఇండ్లకు, నేలమట్టమైన ఇండ్లకు కూడా ఇవాళకి EMI కడతా ఉన్నారు. వాళ్ళు మరి కట్టకుంటే వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే 40 సంతకాలు తీసుకుంటారు. నీవు తుఫాన్ వచ్చి ఇల్లు కొట్టుకపోయినా, లేకుంటే సైక్లోన్ వచ్చి ఈరోజు ఇల్లు కొట్టుకపోయినా, నీవు మాత్రం మీ దగ్గర లోన్ కట్టి తీరా. సునామీ వచ్చి ఇల్లు కొట్టుకపోయినా నువ్వు లోన్ కట్టాల్సిందే. ఎందుకంటే దాదాపు 40-50 సంతకాలు పెట్టుకుంటారు.
ప్రతి డాక్యుమెంట్ కూడా పేపర్ మీద పెట్టుకుంటారు. నువ్వు చచ్చిపోతే కూడా నీ పైసలు ఎవరు కట్టాలో పెట్టుకుంటారు, లేకుంటే ఆ లోన్కు వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటారు. కాబట్టి ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో ఈరోజు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మరి బ్యాంకు రుణాలు ఏం చూసి ఇచ్చింది? ఈరోజు నీ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 1, నెంబర్ 2 లేఅవుట్, నెంబర్ 3 అక్కడ ఉన్న మున్సిపల్ పర్మిషన్, నెంబర్ 3 కరెంటు, నెంబర్ 4 వాటర్ కనెక్షన్, ఇవన్నీ కూడా చూసి వాళ్ళు లోన్ ఇస్తారు. మరి ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి? ఇండ్లకు మీరు కూలగొట్టిన ఇండ్లకు ఎక్కడికి వచ్చినాయి? ఇవి రిజిస్ట్రేషన్ ప్రభుత్వమే చేస్తుంది, లేఅవుట్ ప్రభుత్వమే చేస్తుంది, కరెంటు ప్రభుత్వమే ఇస్తుంది, నల్లాలు ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ మరి వాళ్ళు ఇచ్చినప్పుడు ఇది అక్రమ నిర్మాణం ఏ విధంగా అయింది అంటే అధికారులకు తెలియదు. కాబట్టి దీనిపైన ఒక వర్క్ అనేది లేకుండా, అంటే ఇది కేవలం డబ్బు సంపాదించడానికి పెట్టినటువంటి ఒక యంత్రాంగం మాత్రమే. డబ్బు ఏ విధంగా సంపాదించాలి అని రేవంత్ రెడ్డి గారు వేసిన కొట్టి ఎత్తుగడలో భాగంగా ఫస్ట్ భయం పుట్టించిండు. ఎవరిని? నాగార్జున కన్వెన్షన్ను దాన్ని గీకి అది పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున నాగార్జున ఒక సినిమా యాక్టర్ కన్వెన్షన్ హాలే కూలగొట్టలే గాడి గుడ్డు లేదు, గీకిండ్రు. తర్వాత మురళీమోహన్ దానికి హెచ్చరించారు, అది నేనే కూలగొట్టుకుంటా అన్నాడు. దాని తర్వాత ఇక పెద్దోళ్ళ జోలికి పోయిందే లేదు. ఇక ఎవరెవరైతే సెటిల్మెంట్లకు రాలేదో, మొన్న సంధ్య ఎవరో ఆయన సంబంధించిన ఆయనే కూలగొట్టిన అవన్నీ కూడా ఎవరైతే సెటిల్మెంట్ రాలేదో అవి కూలినాయి. పొలిటికల్ బ్యాకప్ లేని వాళ్ళే కూలినాయి. ఈరోజు ఎవరైతే లాబింగ్ చేసుకొని ఈ అన్నతమ్ముల గట్టి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిండ్రో అవేవి కూడా ముట్టుకున్న పరిస్థితి లేదు, ముట్టుకున్న పరిస్థితి కూడా ఏ రోజు కూడా లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు అండదండలుగా ఉన్నారు. ఈరోజు మీరు హిమాయత్ సాగర్ దగ్గర పోయి చూడండి, ఎంతమంది పెద్ద పెద్ద ఇండ్లు అక్కడ ఉన్నాయో చూడండి, ఎంతమంది ఫామ్ హౌస్ అక్కడ ఉన్నాయో చూడండి, ఎంతమంది ఏది ఆనంద్ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉందో మీరు చూడండి. అక్కడ బాజాప్తా ఈరోజు చెరువును కబ్జా చేసి లోపలికే వెళ్ళిపోయి కట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు వాసవి కన్స్ట్రక్షన్స్ ఏది మన ఇక్కడ మియాపూర్ దగ్గర వెళ్ళి చూస్తే ఈరోజు అక్కడ బాజ్పేరిలా కోమ చెరువులకు మొత్తం ఆక్రమించి ఈరోజు ఆడ వాసవి కన్స్ట్రక్షన్ కట్టించాను. గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఆ చెరువు వాళ్ళకి కట్టించారు, రాసిచ్చారు. మరి ఆయన ఇచ్చిన దానికి మీరెందుకు కొనసాగిస్తుండ్రు? డబ్బులు తీసుకొని ఈరోజు అది కొనసాగుతట్టు చేశారు. ఇక అదే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ద ప్రెస్టేజ్ మనము శంషాబాద్కి పోతుంటే హైవే పైన రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ ప్రేమాబాద్ చెరువు మొత్తం కబ్జా చేసి దాదాపు 50% కంటే ఎక్కువ కబ్జా చేసి అక్కడ ది ప్రెస్టేజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాయి. దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు మార్చిలో ఏప్రిల్లో 2023 నాడు ఇచ్చిండ్రు. మరి వీరెందుకు కొనసాగిస్తుండ్రు? డబ్బు తీసుకొని కొనసాగిస్తారు, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని. అంతేకాకుండా అక్కడ అప్పా చెరువుకి వెళ్ళి వచ్చే కాలువ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి వస్తూ ఉంటుంది, దాన్ని కూడా 50% కంటే ఎక్కువ దాదాపు 60-70% అది కూడా కబ్జా అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు చిన్నోళ్ళ ఇండ్లు గూలగొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళను మీరు ఏది ఇబ్బంది పాలు చేసి వాళ్ళని టార్గెట్ చేసుకునే పరిస్థితి, తద్వారా పెద్దోళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకుని డబ్బులు తీసుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు, జడ్చర్ల ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ఇంకొక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, మహబాద్ ఎమ్మెల్యే, 4 ఎమ్మెల్యేలు కలిసి పిల్లేసినా కానీ ఒక అపార్ట్మెంటు చెరువుల ప్రభుత్వ భూములలో డాక్యుమెంట్తో సహా ఇచ్చిన ఇయాటి వరకు దానిపైన చర్యలు లేదు. రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఇస్తే కూడా ఈరోజు దిక్కులేనటువంటి పరిస్థితి. ఈ ప్రెస్టేజ్ ఇవన్నీ చెప్పిన అన్నిటిపైన కూడా నేను ఫిర్యాదులు ఇచ్చిన, కానీ ఎటువంటి యాక్షన్ లేదు. ఎందుకు యాక్షన్ లేదు? వాళ్ళతోని సెటిల్మెంట్ చేస్తుండ్రు. ఎవరు చేసుకుంటున్నారు? రేవంత్ రెడ్డి టీం, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉండొచ్చు, రేవంత్ రెడ్డి బినామీలు ఉండొచ్చు. ముఖ్యంగా అందుకనే మున్సిపల్ శాఖను వదులుతలేడు. మున్సిపల్ శాఖను గట్టిగా పట్టుకున్నది ఎందుకంటే దీన్ని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకోనికి. ఇక దీని మీద ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు ఏలు పెట్టిండ్రు. దానిలో నేనెందుకు ఆయనతో పోవాలి, ఆయనతో నేనెందుకు పంచాయతీ పెట్టుకోవాలి ఆయనతో, ఆయన జోలికి పోని పరిస్థితి, ఆయనతో గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇక అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడైనా ఒక సమయం వస్తుంది ప్రతి ఒక్కరికి, ఆ టైం ప్రకారము వాళ్ళు ఖతమైపోతారు. అందులో భాగంగానే ఈరోజు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని హైకోర్టు 5వ తారీఖులోపు మీరు కోర్టుకు వచ్చి మీరు ఫిజికల్గా అటెండ్ కాకుంటే నీ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తా, నిన్ను మేము జైలుకు పంపుతాం అని ఈరోజు కరాఖండిగా నిన్నటి దినాన హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఒక కమిషనర్కు ఎంత సిగ్గుచేటది. ఒక కమిషనర్ పైన ఒక హైకోర్టు మేము ఇప్పటిసార్లు దాదాపు 10-15 కేసులలో డైరెక్షన్లు ఇచ్చిన నువ్వు ఫాలో అవుతలేవు, మేము చెప్పినాక నువ్వు కుల్లగొడుతున్న బిడ్డాని సంగతి ఏందని చెప్పేసి ఈరోజు వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం నువ్వు పోకుంటే పక్కా నీ పైన
అరెస్ట్ వారెంట్ వస్తుంది, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వస్తుంది, నువ్వు జైలుకు పోవడు ఖాయం అనే పరిస్థితుల్లో ఈరోజు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసిందంటే ఈరోజు ప్రభుత్వ ప్రతిష్ట ఏమైనా ఉంటుందా? ప్రభుత్వం ఇంకా మేము ఇంత గొప్ప పని చేస్తున్నాం హైడ్రా ద్వారా అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఈరోజు బాజాప్తా రంగనాథ్ గారి ఇల్లు ఎక్కడున్నది, దీన్ని నేను బయట పెట్టిన. అది ఏందనంటే యూసుఫ్ కూడా పెద్ద చెరువు, అది దాదాపు ఒక 34 సంవత్సరాల క్రితం అది కబ్జా అవ్వకుండా చిన్నగా అయింది. ఆ యూసుఫ్ కూడా పెద్ద చెరువే ఈరోజు ఉన్న కృష్ణకాంత్ పార్కు. మరి కృష్ణకాంత్ పార్క్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే కృష్ణకాంత్ గారు మనకు గవర్నర్గా ఉండే, ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి కావడానికి సహకరించారు. కాబట్టి ఆయన మీద గవర్నర్ గారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ అటువంటి గవర్నర్ గారి పైన వాళ్ళ రాష్ట్రంలో ఉంటే ఉండాలి, కానీ మన రాష్ట్రంలో ఈరోజు ఆయన మరి కుమిత్ జోషి గారి మీద పెట్టిండ్రు ఆ పార్కు, ఆమె కూడా చనిపోయింది. మరి ఈయన మీదనే ఎందుకు పెట్టిండ్రు అని అంటే ఈయన పొలిటికల్గా ఈయన ముఖ్యమంత్రి కావడానికి ఈయన రాజకీయంగా ఎదుగుదలకు ఆయన సహకరించింది కాబట్టి కృతజ్ఞతతోని ఆ పెద్ద యూసుఫ్ కూడా చెరువును చిన్న చెరువుగా మార్చి దాన్ని కృష్ణకాంత్ పార్క్గా చేసిండ్రు. మరి పార్క్ ఉన్న జాగాల పార్క్ ఉండాలి, చెరువు ఉన్న జాగాల చెరువు ఉండాలి అని చెప్పి నేను రంగనాథ్ గారితో చాలా గట్టిగా వాదించడం జరిగింది, డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మ్యాప్లో చూస్తే రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఇల్లు ఎఫ్టీఎల్లో లేదని చెప్పిన డోలు కొట్టుకుంటూ తిరిగిండు చాలా ఛానళ్ళు. ఇవాళ కూడా నేను అడుగుతున్నా, నీ ఇల్లు బఫర్ జోన్లోనే ఉన్నది, కానీ ఇవాళ వరకు ఆ పేపర్లు చూపించారు, ఆ డాక్యుమెంట్లు చూపించారు, అక్కడ ఉన్న లేఅవుట్ కూడా చూపించే ప్రయత్నం చేయడు. మరి ఆయనే పెద్ద. ఇక ఇది పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఈరోజు బాజాప్తా మరి రాయదుర్గం చెరువు బఫర్ జోన్లోనే ఆయన ఇల్లు కూడా ఉంటుంది. మరి ఆయన ఇల్లు మీద ఎందుకు చెరువు తీసుకోరు? హైకోర్టు పోయి స్టే తెచ్చుకుండ్రు. ఆ స్టేని ఎందుకు సవాల్ చేయలేదు, స్టేని ఎందుకు వెకేట్ చేయలేదంటే స్టే తెచ్చుకొని ఇల్లు నేను కాపాడుతా అని చెప్పింది రంగనాథ్ గారే కాబట్టి ఆయన ఇల్లు మాత్రం తక్కిన ఇళ్ళ మీద స్టేలు ఉన్నా కూలగొట్టేదాన్ని ఆర్డర్ తెచ్చినా ఈరోజు బాజాప్తా కూలగొట్టినటువంటి పరిస్థితి. ఎందుకు కూలగొట్టినానంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళది. ఆ హైడ్రా పెట్టింది ముఖ్యమంత్రికి పైసలు సంపాదించడానికి, ముఖ్యమంత్రి దందాలు నడవడానికి, ముఖ్యమంత్రి జేబులు నింపుకోనికి, ఈరోజు మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టిన కూడా డబ్బులు దండుకోవడానికే. ఆ ఒక్క రకం కాదు, అడ్వర్టైజ్మెంట్లు కూడా ఈరోజు బోర్డులు అక్రమంగా పెట్టిన బోర్డులు వేరేళ్ళై సక్రమంగా ఉన్న వాళ్ళే పీకేస్తారు, వాళ్ళతో వీళ్ళే బిల్లులు కట్టనియరు. మళ్ళా వీళ్ళే ఏం చేస్తారంటే వీళ్ళు అక్రమంగా పెట్టిన అంటే ముఖ్యమంత్రి గారు సోదరులు కృష్ణారెడ్డి గారు పెట్టిన బోర్డులు మాత్రం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ బోర్డులు పీకరు ముట్టుకోరు. అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు కూడా వదలని హైడ్రా ఇది. అంటే ఈరోజు కామన్ మ్యాన్ బతకకుండా చేస్తుంది హైడ్రా కమిషనర్. అంటే ఈరోజు మా దగ్గర పార్క్ పెట్టిండు, మా దగ్గర ఇది పెట్టిండు అని జేజేలు కొట్టించుకున్నాడు కాదు. ఈరోజు ఆయనే చెప్పి కొట్టియమంటాడు అక్కడ. కానీ దీనిపైన ఎవరు తీర్మానం మళ్ళీ మాట్లాడు వీటిపైన ఈరోజు ఎవరు కూడా మాట్లాడలేని దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు వచ్చింది. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ పైన మీరు అందరూ స్పందించండి, కామెంట్ చేయండి. హైడ్రా కమిషనర్ ఇలాంటి వాడు అవసరమా? ఇసొంటోడు నిజంగా అవసరమా? ఇసొంటోని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం మీద కాదు కనీసం కోర్టు అయినా ఒక నిర్ణయం తీసుకుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఓ బేతు ఎవరు వచ్చింది చూడు.